మనకు ఇష్టమైన వాళ్ళు మన మీద కాస్త నిర్లక్ష్యం చూపినా నువ్వు మారిపోయావు, నన్ను మర్చిపోయావు అని దూరం పెట్టేస్తున్నావు. నాకు విలువ ఇవ్వలేదంటూ అడుగుతాం, అరుస్తాం, అనుమానిస్తాం, అవమానిస్తాం, బాధపడతాం. ఎందుకంటే కొండంత ప్రేమ గుండెల్లో ఉన్నప్పుడు చిగురంత ఎడబాటు కూడా మనసు సహించలేదు కాబట్టి. నిజమైన ప్రేమలో కోపాలు, తాపాలు, అలకలు, బుజ్జగింపులు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలోనూ స్వచ్ఛమైన ప్రేమ దాగి ఉంటుంది. గుర్తించుకోండి. మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించేవారు తెలిపే 3 ముఖ్యమైన సంకేతాలు. మీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా వ్యక్తిగతంగా మనసుకు తీసుకుంటారు. తమ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీపై ఎప్పుడూ అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు. వారి కోపంలో కూడా ప్రేమే ఉంటుంది, కాదంటారా? లోపాలు లేని మనిషి ఉండడు, అలాగే లోటు లేని జీవితము ఉండదు. వీలైతే మార్చుకోవాలి, లేదంటే అలవాటు చేసుకోవాలి. మనం కోపంతో మాట్లాడకపోతే మనకెందుకులేని వదిలేయకుండా బెదిరించో, బుజ్జగించో, గొడవ పడైనా మనతో మాట్లాడనుకునేవాళ్ళు దొరకాలంటే అదృష్టం ఉండాలి. అర్థమైందనుకుంటా. కొసరి అన్నం పెట్టేవాళ్లను, కసిరి మంచి చెప్పేవాళ్లను జీవితంలో ఎప్పుడూ కూడా వదులుకోకండి. అలాంటి వారు మన జీవితంలో నుండి ఒక్కసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎంత వెతికినా ఎప్పటికీ దొరకరు. నిజానికి వాళ్ళే అసలైన మనవాళ్ళు, గుర్తుంచుకోండి.